అందరికీ నమస్తే అండి. మనం ఎంత చెత్త సమాజంలో ఉన్నామో, ఎంత చెత్త వ్యవస్థల మధ్య ఉన్నామో, ఎటువంటి మనుషుల మధ్య ఉన్నాము అనేది ఒక కేసు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ సంఘటన, దాని మీద నమోదు చేసిన కేసు, దాని మీద పోలీసులు వ్యవహరించిన తీరు, హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు వెళ్ళడం, ఇదంతా కూడా ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఎంత చెత్త రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. దీనిలో చట్టాల బలహీనత కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మ్యాక్సిమం వ్యూస్ వచ్చేలా చూడండి. మొత్తం పూర్వపరాలన్నీ చెప్తా. ఫస్ట్ పాయింట్కి వెళ్ళే కంటే ముందు మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేకం ఉన్నాయి. ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఎక్స్ అంటే ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, రకరకాలు ఉన్నాయి. సో మనకు ఎవరైనా వ్యక్తి నచ్చకపోతే, అది రాజకీయ విభేదాలు కావచ్చు, రాజకీయ వైరం కావచ్చు, కుల విభేదాలు కావచ్చు, సరిహద్దు గొడవలు కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీలో చాలామందికి నచ్చకపోవచ్చు. సో నన్నేమి చేయలేక, సో నన్ను నా ఫోటోలు మార్ఫింగ్ చేసో, లేదా నన్ను బూతులు తిడుతూనో మీరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు. నా కుటుంబాన్నో నా పిల్లలను అవమానిస్తూ, బెదిరిస్తూ మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. అది నాకు కోపం వస్తుంది. విపరీతమైన కోపం వస్తుంది. మనిషినే కదా. అలా వచ్చినప్పుడు నేనేం చేయాలి? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. చట్ట ప్రకారం సోషల్ మీడియాలో పోస్టులకు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే, యాజ్ పర్ రూల్ ఆఫ్ లా, మన భారతదేశంలో ఉన్న అమలవుతున్న చట్టం ప్రకారం 2000 ఐటీ యాక్ట్ ప్రకారం, ఐటీ యాక్ట్ 2000 అంటే 2000 సంవత్సరంలో వచ్చిన ఒక ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఈ కేసు బెయిలబులే. ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. అంటే అవతల వాడికి చేమంత హాని కూడా ఉండదు. జస్ట్ వస్తాడు, స్టేషన్కి వస్తాడు, నేరం ఒప్పుకుంటాడు, అవును చేశానంటాడు, స్టేట్మెంట్ రాస్తాడు, వాంగ్మూలం ఇస్తాడు, బెయిల్ తీసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడో ఒక 15 రోజులకో నెల రోజులకో వాయిదా వస్తుంది, కోర్టుకు వెళ్తాడు. అంతకుమించి ఆడికి శిక్ష ఉండదు. అంతకుమించి పెద్ద శిక్ష ఏమీ పడదు. సో ఆ పెయిన్ ఆడికి తెలియదు. కానీ ఆ సోషల్ మీడియాలో నా మీద పోస్టులు పెట్టినందుకు నాకు మాత్రం పెయిన్ ఉంటుంది, వాడికి ఏం పెయిన్ ఉండదు. సో ఇలా చెల్లుబాటు కానప్పుడు, కోపం తీరినప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? పోలీసులకు డబ్బులు ఇచ్చి, లేదా పోలీసుల మీద అధికార పార్టీ ప్రెజర్ తీసుకొచ్చి అవతల వాడి మీద తప్పుడు కేసులు పెట్టిస్తాడు. గంజాయి కేసో, లేదంటే ఇంకో కేసో నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టిస్తాడు. అలా పెట్టించినప్పుడు పోలీసులు కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి డబ్బులు తీసుకొని ఏదో ఒకటి చేసి వీళ్ళకి ఫేవర్ చేయాలని, వాడు చేసిన తప్పు కాబట్టి, సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడాడు కాబట్టి వాడి మీద కేసులు పెడతారు. సో ఇక్కడ పోలీసులు దొరికిపోతున్నారు, బలైపోతున్నారు. కంప్లైంట్ ఇచ్చినోడు సేఫ్గా ఉంటున్నాడు. అవతల చెత్త పోస్టులు పెట్టినోడిని పోలీసులు టార్చర్ పెడతారు, ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే వాడు తప్పు చేశాడు కాబట్టి పోలీసులు వీడికి ఫేవర్ చేస్తారు, వాడి మీద తప్పులు కేసులు పెడతాడు. ఇప్పుడు అది హైకోర్టు తప్పు పట్టింది. నిజంగా తప్పేగా. చట్ట ప్రకారం వ్యవహరించకుండా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎలా? సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొంచెల సవీంద్రారెడ్డి కొంచెల సింహాచలం ఆయన ఐడి. ఆయన సోషల్ మీడియాలో కొన్ని చెత్త పోస్టులు పెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ ఆయన పెట్టిన పోస్టులు మీకు చూపిస్తా, తర్వాత ఈ వ్యవహారం అంతా చెప్తా. ఇదిగోండి చూడండి, లోకేష్ గారి ఫోటోని ఇలా పెట్టాడు. గెటప్ సీన్ లాగా దీనక్క ఏ పాత్ర ఇచ్చినా ర్యాంప్ ఆడించేలా ఉన్నాయి అని చెప్పి లోకేష్ గారిని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు. అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి మరో పోస్ట్, ఎంత టెంప్ట్ చేసేవరా అన్నయ్యగా, క్షణకాలం మోసపోయాను అని మార్ఫింగ్ ఫోటో ఒకటి లోకేష్ గారికి పెట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, కాసేపట్లో ఎక్కబోయే కుక్క ఎంత కసిగా చూస్తుందో మీరు ఎప్పుడైనా చూసారా చూడండి అని, చూడండి ఎంత దారుణంగా ఇతను పోస్టులు పెట్టాడో చూడండి. ఇక్కడ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చదు అనుకుందాం. నచ్చకపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించవచ్చు. ఏమయ్యా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడేంటి? ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ శాఖలో ప్రగతి ఏంటి, మీ జవాబుదారీతనం ఏంటి, మీ పారదర్శకత ఏంటి అని ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ ఇటువంటి మార్ఫింగ్ తప్పు కదా. సో ఇటువంటి పోస్టులు ఆయన చాలా పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నాడు. అలా పెడుతున్నాడని అతని మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. ఇంత దారుణంగా పోస్టులు పెట్టినా అతని మీద నమోదు చేసే సెక్షన్లు ఏముంటాయి? 2000 ఐటీ యాక్ట్ అంటే ఆయన స్టేషన్కి పిలవాలి, గౌరవించాలి, స్టేట్మెంట్ తీసుకోవాలి, పంపించేయాలి. సో ఇంత దారుణంగా పోస్టులు పెట్టినోడికి బుద్ధి రావాలి కదా. అందుకని అతని మీద గంజాయి కేసు పెట్టారు పోలీసులు.
నేను ఇక్కడ గంజాయి కేసు పెట్టడాన్ని సమర్థించను, తప్పే. ఎంతైనా మనం రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, తప్పు తప్పే. కాబట్టి అక్కడ పోలీసులు చేసింది తప్పే, గంజాయి కేసు పెట్టడం తప్పే. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో కీలక స్థానంలో ఉన్నాడు, జిల్లా స్థాయిలో కీలక విభాగంలో ఉన్నాడు. అలాగే ఆ పార్టీకి యాక్టివిస్ట్, చాలా చురుగ్గా పార్టీ తరపున పనిచేస్తాడు. నేను ఇక్కడ ఆ పార్టీ తరపున పనిచేయడాన్ని అభినందిస్తా, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ తప్పుడు పోస్టులు పెట్టడం మాత్రం తప్పు. అంత దారుణంగా, అంత వ్యంగ్యంగా, అంత వెటకారంగా, అంత ఫేక్ మార్ఫింగ్లు మాత్రం పెట్టకూడదు. వేరేవేమైనా పెట్టుకోండి, మీకు లోకేష్ గారు నచ్చలేదు, ఆయన పనితీరును విమర్శించండి, ఆయన చేస్తున్న అవినీతిని బయటపెట్టండి. లేదా మీకు పవన్ కళ్యాణ్ గారిది నచ్చలేదు, అవినీతిని విమర్శించండి, విమర్శించడం తప్పులేదు, లోపాలు ఎత్తి చూపడం తప్పులేదు. కానీ మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ తప్పు. అదే వైసీపీకి పట్టిన దరిద్రం. సో ఇతను కూడా ఆ దరిద్రంలో కూరుకుపోయి అటువంటి మార్ఫింగ్ పోస్టులన్నీ పెట్టాడు. సో అతని మీద పోలీసులు కేసు నమోదు చేసి ఏం చేశారంటే, అతని మీద ఎన్డీపీఎస్ కేసు గంజాయి కోసం కూడా పెట్టి ఆయన్ను సీసీటీవీ ఫుటేజ్లు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కూడా చెప్తున్నాయి, అండ్ టవర్ లొకేషన్ చెప్తున్నాయి. అన్నీ కూడా హైకోర్టుకి ఆధారాలు వెళ్ళాయి. కానీ పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో 8:30కి అరెస్ట్ చేశాము అని చెప్పారు. పోలీసులు వాళ్ళు వేసిన రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకి 8:30కి అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మీడియేటర్ రిపోర్ట్ ఒకటి తయారు చేస్తూ 7:30 నుంచి 8:45 వరకు మీడియేటర్ రిపోర్ట్ తయారు చేయడానికి టైం పట్టింది అని చెప్పారు. కానీ ఈ సవీందర్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న 7 గంటలకు కంప్లైంట్ ఇచ్చారు. 7:30కి అరెస్ట్, 8:30కి అరెస్ట్ చేస్తే 7 గంటలకి ఎలా కంప్లైంట్ ఇస్తారు? నా భర్తను పోలీసులు అక్రమంగా తీసుకువెళ్ళారని 7 గంటలకు ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఇక్కడ 8:30కి అరెస్ట్ చేశారనడానికి ఆధారాలు లేవు, చేశారనడానికి సీసీటీవీ ఫుటేజ్లో ఆధారాలు ఉన్నాయి. ప్లస్ వాళ్ళ భార్య కూడా 7 గంటలకు కంప్లైంట్ ఇచ్చారు. ప్లస్ గంజాయికి ఆ కేసుకి సంబంధం లేదు, అతను గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నాడు అనడానికి ఆధారాలు లేవు. దాంతో హైకోర్టు చాలా సీరియస్ అయ్యి, ఏమయ్యా టైమింగ్ పొంతన కుదరట్లేదు, మీరు ఒక టైం చెప్తున్నారు, అక్కడ ఆధారాలు వేరే టైం చూపిస్తున్నాయి, ప్లస్ వాళ్ళ భార్య 7 గంటలకు కంప్లైంట్ ఇచ్చారు, ప్లస్ గంజాయికి అతనికి సంబంధం లేదు, మీరు అక్రమ కేసు పెట్టారు, మీరు చట్టాన్ని దుర్వినియోగం చేశారు, సో మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మీది తప్పు, మేము దీనిలో ఉపేక్షించం, కాబట్టి ఈ వ్యవహారం మొత్తం మీద సిబిఐకి ఆదేశిస్తున్నాం ప్రాథమిక విచారణ చేయమని అని పోలీసుల్ని చివాట్లు పెట్టింది. 2-3 దఫాలుగా పోలీసుల్ని హైకోర్టు చివాట్లు పెట్టి వాళ్ళకి క్లాస్ పీకి చివరికి ఈ కేసును దర్యాప్తు చేయమని సిబిఐకి ఆదేశించింది హైకోర్టు. చూసారా, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ కేసు సిబిఐకి వెళ్ళిందంటే పోలీసుల మేడకు చుట్టుకున్నట్టే. ఖచ్చితంగా ఇందులో సవీందర్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేశాడు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి. కానీ అతని మీద తప్పుడు కేసులు నమోదు చేసి తప్పుడు అరెస్ట్ టైం చూపించి పోలీసులు అడ్డంగా బుక్ అయ్యారు. పోలీసులు అడ్డంగా కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి. పోలీసులకి ఏం దొరదండి? పోలీసులు ఎందుకని, ఎవరు చెప్తే విన్నారు? పోలీసులు ఎందుకని గంజాయి కేసు పెట్టారు? అక్కడ పెయిన్ అనుభవించేవాడు టీడీపీ వాడు లేదా జనసేన వాడు, అక్కడ పెయిన్ కలిగించినవాడు వైసీపీ వాడు. ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించాల్సింది కదా, గంజాయి కేసు పెట్టాల్సిన పని లేదు, అరెస్ట్ విషయంలో తప్పుడు టైం చూపించాల్సిన పని లేదు. సో పోలీసులు దొరికిపోయారు. ఇదిగోండి వాళ్ళ భార్య ఇచ్చిన కంప్లైంట్ మనం చూడొచ్చు. ఇదిగోండి వాళ్ళ భార్య లక్ష్మీ ప్రసన్న గారు, ఆవిడ ఇదిగో ఇతనే ఆ సవీంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన ఫోటో కూడా ఉంది. సో వాళ్ళ భార్య ఇచ్చిన కంప్లైంట్ ఇది. నేను పై అడ్రస్ మీద నివాసం ఉంటున్నాను, నా భర్త తాడేపల్లి మెయిన్ రోడ్లో జ్యూస్ షాప్ నడుపుతూ ఉంటారు. ఈరోజు అనగా 22/9/2025 సాయంత్రం సుమారు 6:30 గంటలకు నా భర్త పేరు కుంచెల సవీంద్రారెడ్డి, సన్ ఆఫ్ సంజీవ్ రెడ్డి, 40 సంవత్సరాలు, జ్యూస్ షాప్ నందు మా కారు నెంబర్ 5656 ఎక్స్పోర్ట్ కారులో మా ఇంటికి వెళ్తుండగా పాతూరు రోడ్లో అపర్ణ అపార్ట్మెంట్ దాటిన తర్వాత వర్ణిక అపార్ట్మెంట్ ఎదురుగా మా కారుని ఎదురుగా ఒక కారు వచ్చి మమ్మల్ని ఆపి బయటకు దింపి మా భర్త గారిని వివరాలు అడిగి ఫోన్ లాక్కొని మా భర్తని వాళ్ళు పట్టుకుని వెంటనే నేను అడుగ్గా మేము పోలీసులము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నాము అని చెప్పి మా కారుని నన్ను బలవంతంగా నెట్టేసి తీసుకువెళ్ళిపోయారు. నూతక్కి రోడ్డు వైపు వాళ్ళ కారు తీసుకువెళ్ళి మా కారుని తాడేపల్లి వైపు తీసుకువెళ్ళారు. అసలు ఏం జరిగిందో చెప్పలేదు, కావున మా దయ ఉంచి మా భర్త ఆలోచించి తెలుపగలరని. సో యాక్చువల్లీ సాయంత్రం 4 గంటలు కూడా కాదనమాట, అరెస్ట్ 6:30 అని చెప్పి వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులేమో 8:30 చూపించారు. సో వాళ్ళ భార్య 6:30కి అరెస్ట్ చేసినట్టు చూపించి దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అది చూపించారనమాట. దాంతో పోలీసులు ఇక్కడ బుక్ అయ్యారు.
పోలీసులు యూనిఫామ్ కూడా వేసుకోలేదు. ఇక్కడ పోలీసులు చేసిన మరో తప్పు ఏంటంటే యూనిఫామ్ వేసుకోలేదు, గంజాయి కేసు పెట్టారు, టైమింగ్స్ తప్పు చూపించారు, దీంతో అడ్డంగా దొరికిపోయారు. కాబట్టి హైకోర్టు కోపం వచ్చింది. హైకోర్టు కోపం వచ్చి సిబిఐ ఎంక్వైరీకి వేసింది. సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే సోషల్ మీడియా పోస్టులు అనే విచక్షణ, ఎవడి విచక్షణ వాడికి ఉండాలి, ఎవడి బుద్ధి వాడికి ఉండాలి. అరే మనం మనుషులమే, మనం ఎదుటివాడిని కామెంట్ చేస్తున్నాం, కాస్త పద్ధతి ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి. మనకు వాడు నచ్చకపోతే వాడు చేసే తప్పులో, వాడు చేసే లోపాలో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే 100 పాయింట్లు ఉంటాయి, ఫేక్ ఫోటోలేనా? లోకేష్ గారిని విమర్శించాలంటే 100 పాయింట్లు ఉంటాయి, ఫేక్ ఫోటోలేనా? తప్పు కదా. సో అందుకని సోషల్ మీడియా ఏంటంటే ఎవరి విచక్షణ వాళ్ళకు ఉండాలి, ఎవరి బుద్ధి వాళ్ళకు ఉండాలి. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా మీద ప్రకారం కొత్త చట్టాలను తీసుకొచ్చి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఎందుకంటే పోలీసులు దొంగ కేసులు పెడితే పదే దొరికిపోతారు కదా. ఎన్నాళ్ళని దొంగ కేసులు పెడతారు? దొరికిపోతారు కదా. ఆల్రెడీ దొరికిపోయారు కదా, కోర్టు ఊరుకోవట్లేదు కదా. ఇప్పటికి ఒక 20 సార్లు పోలీసులు చివాట్లు తిన్నారు అక్రమ కేసులు పెట్టి. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి 20 సార్లు పోలీసులు హైకోర్టుకి వెళ్ళి చేతులు కట్టుకొని చివాట్లు తిన్నారు. అందుకే సోషల్ మీడియా చట్టం తీసుకొస్తోందన్నమాట ప్రభుత్వం. సో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.